ఇప్పుడు ఇక్కడ ఇచ్చినాడు కన్సిడర్ ఏ సెట్ ఆఫ్ 5 ప్రాసెసెస్ హూస్ అరైవల్ టైమ్ CPU టైమ్ నీడెడ్ ఇన్ ద ప్రయారిటీ ఆఫ్ ద గివెన్ బిలో. 10.8 ఇది సింపుల్గానే చేయొచ్చు. 21 క్వశ్చన్ ఒకసారి నువ్వే చెయ్యి, అంతేం అవసరం లేదు. ఇది ప్రాసెసెస్, అరైవల్ టైమ్, బస్ టైమ్. అరైవల్ టైమ్ లైక్ P1 0 దగ్గర P1 P2 రెండు వస్తాయి. P1 P2 రెండు వస్తాయి. ఇది అసలు ఏంటి? సెట్ ఆఫ్ 5 ప్రాసెస్ here నుంచి priority below smaller the number higher the priority if the CPU scheduling. Smaller the number higher the priority. Scheduling policies, primitive scheduling without preemption. Average waiting time will be shortest job, shortest time, highest priority. ఇప్పుడు రెండు 0 వస్తాయి. ఫస్ట్ దానికి 5 కాబట్టి P2కి 5 షార్టెస్ట్ టైం, బస్ టైం 5 అంటే అది పని చేసే టైం 5. సో ఇది ఫస్ట్ P2 షార్టెస్ట్ ఉంది కాబట్టి 0 దగ్గర P2 రెండు వస్తాయి కాబట్టి ఇది 5 వస్తుంది. ఆ తర్వాత P3 దానికి 10 ఉంది. 5 కల్లా P2 P3 P1 P2 P3 P4 వరకు వస్తాయి. దాని తర్వాత బస్ టైము 3కి వచ్చేసి P3కి ఉన్నాయి. సో P3 జరుగుతుంది. తర్వాత ఈ టైంకి అయితే 8. ఈ టైంకి మళ్ళీ నెక్స్ట్ లైక్ P4 20 ఉంది, P1 10 ఉంది. సో నెక్స్ట్ 10 జరుగుతుంది. P4 ఫస్ట్ టైం 20, 18 కదా రావాలి. అప్పుడు P1 18 కదా రావాల్సింది కాదు. బస్ టైం లైక్ ఇక్కడ P4 10 ఉంది కానీ P4 జరిగింది ఫస్ట్. P4 10 20 అయిపోయి 28 ఫస్ట్ వచ్చింది. తర్వాత P5 వచ్చింది. P5 షార్టెస్ట్ టైం ఉంది కాబట్టి P5 30 జరిగింది. ఇక్కడ P1 లాస్ట్లో 10 సెకండ్స్కి జరిగింది. ఇక్కడ P4 ఎందుకు జరిగింది P1 కాకుండా అనేది తెలియాలి నాకు. ఓకే, సేమ్ టైంలో వచ్చింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిందా అట్లా ఏమన్నా జరిగింది. సో ఓకే, ఇప్పుడు 30, ఇప్పుడు 40 - 30 అట్లా యావరేజ్ వెయిటింగ్ టైం వచ్చేసి ఫస్ట్ దానికి లైక్ P1కి 30, P2కి 0, P3కి లైక్ 3, P4కి 3, P5కి 18 డివైడెడ్ బై 5. ఇది ఒకసారి వీడియో చూడండి, నేను రాంగ్ చేసినట్టు. ది స్పెషల్ సాఫ్ట్వేర్ టు బీ క్రియేటెడ్ ఆన్ ఏ జాబ్ క్యూ ఈస్ కాల్డ్ యాజ్ స్పాయిలర్. 22 A spoiler can be maintained a sequence of computational jobs waiting for a data. Starting each job will be all of the relevant inputs available. The spoil itself refers to a sequence of jobs or a storage area where they are held. In many cases, the spoiler is able to drive devices at their full rated speed with the minimal impact on the other processing. Spoiler is a combination of buffering and queuing. A driver is a software component that lets the operating system and the device communicate with each other. In computer science, an interpreter is a computer program is directly execute instructions written in a programming or a scripting language without requirements them previously to have been compiled into a machine language program. The linkage editor is an interactive graphical editor for definitive data items that are passed from calling a program. That is the linkage items. 20 a process is a program of execution. Process is a program in high level language kept on a disk. Adi kaadu, process is a program in an execution. Okay, 23 the process is a program in execution. And a job process is a job in a secondary memory kaadu, process is a program in execution. ఇట్లా 1 line బి బాగా గుర్తుపెట్టుకోవాలబ్బా. ద ప్రాసెస్ ఆఫ్ ద టేబుల్ ఫాలోయింగ్ ద ప్రాసెసెస్ ఇన్ ఏ రెడీ. దీనిలో గుర్తుపెట్టుకోవడానికి ఏముంది, ప్రాసెస్ అంటే ఏంది, ఒక ప్రోగ్రామ్ ఇన్ అన్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని ప్రాసెస్ అంటారు. ఓకే, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ రెడీ, క్యూ అండ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ప్రాసెస్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ జాబ్. ప్రాసెస్ ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు. రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం విత్ 5 milliseconds ఈజ్ యూజ్డ్ ఫర్ వాట్ ఈస్ ద యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ ద ప్రాసెస్ ఇన్ ద క్యూ. 24 ఇప్పుడు ఫస్ట్ ఒక P1 వచ్చింది, 5 seconds జరిగింది. నెక్స్ట్ P2 వచ్చింది, మళ్ళీ ఇంకో 5 seconds జరిగింది. అట్లా జరుగుకుంటూ పోతుంది. అండ్ ఫస్ట్ P1కి 10 ఉండేది, 5 అయింది.
క్యాన్సిల్ అయ్యి మళ్ళీ P2 5 ఉండేది 0 అయింది. మళ్ళీ P3 20 ఉండేది 15 అయింది. తర్వాత P4 8 ఉండేది 5 సెకండ్స్ నడిచి 3 అయ్యింది. తర్వాత P5 15 ఉండేది 5 సెకండ్స్ నడిచి 10 అయ్యింది. అట్లానే పోతుంటుంది చూడు. తర్వాత మళ్ళీ పైకి వస్తే మళ్ళీ P1 5 ఉండేది 0 అయింది. అది 30 సెకండ్స్కి కంప్లీషన్ టైం 30 సెకండ్స్కి P1 ఇక్కడ అయిపోయింది. తర్వాత P2 0 ఆల్రెడీ 0 అయింది కాబట్టి P3 వచ్చేస్తుంది. తర్వాత P3 15 ఉండేది 10 అయింది. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి రౌండ్ రాబిన్లో అంతసేపు అయిపోయే వరకు నడిచి అదే టైంకి కంప్లీట్ అయిందో ఆ టైంలో కంప్లీషన్ చేస్తాం. టర్న్ అరౌండ్ టైం అంటే మొత్తం స్టార్ట్ అయింది 10, తర్వాత 10 సెకండ్స్కి అయిపోయింది 10. తర్వాత టర్న్ అరౌండ్ టైం అంటే ఎంతసేపు వెయిట్ చేసినాం కదా 58 సెకండ్స్కి అయిపోయింది. టర్న్ అరౌండ్ టైం 58 సెకండ్స్. కంప్లీషన్ టైం టర్న్ అరౌండ్ టైం సేమ్ ఉన్నాయా రౌండ్ రాబిన్ అల్గోరిథంలో. తర్వాత వెయిటింగ్ టైం అది 10 సెకండ్స్ ఉంది 30 సెకండ్స్లో అయిపోయింది అంటే 20. 5 సెకండ్స్ ఉంది 10 సెకండ్స్ దగ్గర అయిపోయింది అంటే 5. 20 సెకండ్స్ ఉంది 58 సెకండ్ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే 38 సెకండ్స్. 8 సెకండ్స్ ఉంది 38 దగ్గర అయిపోయింది అంటే 30. 15 సెకండ్స్ ఉంది 53 దగ్గర అయిపోయింది అంటే 38 టైం. సో యావరేజ్ వెయిటింగ్ టైం వచ్చేసి 20 + 5 + 38 + 30 + 38 దట్ ఈస్ ఈక్వల్స్ డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 26.2. ఇది రౌండ్ రాబిన్ ఆల్గోరిథం. దేని గురించి సపరేట్గా ఒక చిన్న వీడియో చేయి. ఓకే, ఇది 10.8 24కి చెప్పినాను నేను. లైక్ 24 ఇక్కడ like 26.2 seconds correctly. The below is a process of graph for a set of tasks to be executed in a parallel processing system. Yes, start T1, T2, T3, T4, T5, 3T2 నుంచి 36, T4 నుంచి T7, T5 నుంచి T8 end. What is the efficiency of the precedence graph on yes if each task T1 to T8 takes the same time and the system yes have 5 processes? 40%. Given percentage graph has 4 levels since the job at ith level should be started only after completion of jobs at I-1th level. We need 4 units of time. Maximum number of tasks that could have been executed in the 4th unit's time is have 5 processes. That is equals to 5 4 is 20. Okay, the number of tasks is equals to 1 + 1 + 1 + 3 + 3 is equals to 8. The efficiency is 8/20, that is equals to 40% only. So 25 answer is 40% only. There are the 3 processes in the ready state. When the currently running process requests for input or output, how many process switches takes place? 2. 26 already జరిగినట్టే అని కదా. In the first switch, the processes to be switched then that taken out and the scheduler start executing the next processes to bot an execution. So there are 2 process switches. 26 అంటే 3 ప్రాసెసెస్ ఉన్నాయి. ఎన్నిసార్లు స్విచ్చెస్ జరుగుతుంది? ఫస్ట్ ప్రాసెస్ ఆల్రెడీ పెట్టింటాం. సెకండ్ ప్రాసెస్కి ఫస్ట్ ప్రాసెస్ నుంచి సెకండ్ దానికి మారుద్ది, అండ్ తర్వాత సెకండ్ నుంచి థర్డ్కి మారుద్ది. సో 2 ప్రాసెస్ స్విచ్చెస్. ఇన్ రెడీ క్యూ ఆల్రెడీ ఇన్ రెడీ క్యూలో 3 ప్రాసెస్ పెడితే, రెడీగా ఉండే దానిలో 3 ప్రాసెస్ పెడితే 2 సార్లు స్విచ్చెస్ మారాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిక్స్ కమాండ్స్ అలౌస్ ది షెడ్యూలింగ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అట్ ద స్పెసిఫిక్ టైం? కామెడీగా ఉంది కదా. Corn is a Unix command that allows scheduling a program to be executed on a specified time. Nice is a command in a Linux, helps in a execution of a program or process with a modified scheduling priority. Date is a command used to display the system's date and time. Date is a command also used to set date and time of the system. 28th. In a system having a single processes, a new process arrives at rate of 6 processes per minute, and each such processes requires 7 seconds of service time. What is the CPU utilization? 70%. There are 6 processes coming in 1 minute, and each process requires 7 seconds. So CPU utilization is equals to useful time by total time. So out of 60 seconds, the CPU will be busy for 42 seconds to service each processing time, and 1 minute will be helpful for useful time. And CPU utilization is 42/60, that is into 100, that is equal to 70%.
Consider the following set of processes within the arrival times and required CPU burst time given milliseconds. Processes P1 arrival time 0, burst time 4. Process P2 arrival time 2, burst time 2. Process P3 arrival time 3, burst time 1. What is the sequence of the sequence in which the processes are completed? Same. Assume around round robin scheduling with the quantum time of 2 milliseconds. క్వాంటమ్ టైం అంటే ఇది రౌండ్ రాబిన్కి లైక్ 2 సెకండ్స్లో క్వాంటమ్ టైం అంటే ఎంతసేపు పనిచేస్తుంది ఒక్కొక్కటి 29. P1 P2 ఫస్ట్ P1 వెళ్తుంది 2 సెకండ్స్ అవుతుంది, P2 వస్తుంది మళ్ళీ ఇంకో 2 సెకండ్స్ ఉంటుంది, P1 ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ 2 సెకండ్స్ 6 అయిపోద్ది, మళ్ళీ P3 వచ్చేసి ఇంకొక సెకండ్ ఉంటుంది 7 అయిపోద్ది. నోటీస్ ద T ఈక్వల్స్ టు P3 డస్ నాట్ ఎంటర్ ద రెడీ స్టేట్ క్యూ. సో P1 ఫర్ ఇట్ సెకండ్ స్లాట్ ఇట్ enqueued immediately after P2 at T is equals to 3. P3 is enqueued after P1. So P1 will get second slot before P3 is first slot. ఇక్కడ ఒక నీట్ స్ట్రక్చర్ వచ్చింది గమనించిన. P1 0లో ఉంది అరైవల్ టైం 4, P2 వచ్చేసి 2, దాని బస్ టైం 4. కానీ లైక్ ఇక్కడ ఏం జరిగింది అంటే లైక్ P3 డస్ నాట్ ఎంటర్ ఇన్ టు ద రెడీ క్యూ. P3 అసలు రెడీ క్యూలోకే రాలే, ఎందుకంటే లైక్ సో P1 ఫర్ ఇట్ సెకండ్ స్లాట్ ఇట్ ఎన్క్యూడ్. P1 సెకండ్ స్లాట్లోనే ఎంక్యూడ్ అయింది, ఫస్ట్ స్లాట్ ఇది సెకండ్ స్లాట్లో ఎంక్లూడ్ అంటే బయటకు వెళ్ళిపోయింది. అట్ T ఈజ్ ఈక్వల్స్ టు 3, P3 ఈజ్ ఎన్క్యూడ్ ఆఫ్టర్ P1. సో P1 విల్ గెట్ ఏ సెకండ్ స్లాట్ బిఫోర్ P3 ఫస్ట్ స్లాట్. P1కి రెండో స్లాట్ వచ్చింది, P3 ఫస్ట్ స్లాట్ కంటే ముందు P1కి ఫస్ట్ స్లాట్ వచ్చింది. సో P2 ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంది P2, తర్వాత ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంది P1, తర్వాత ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంది P3. సో వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ప్రాసెస్ కంప్లీట్ అయ్యేది ఎట్లా అన్నాడు, అంతే కదా, సేమ్ అంతే ఏముంది దానిలో. ఏ CPU షెడ్యూలింగ్ algorithm determines an order for an execution for its scheduling process. Given n process to be scheduled on one process, how many possible different schedulings are there? N factorial. 30. If the permission is allowed, the process can be scheduled in an infinity ways. If the permission is not allowed, the process can be scheduled in n factorial ways, similar to the strings of length n minus width n different characters. Then redemption is not allowed. Okay. That brings the question: if the CPU scheduling algorithm determines an order of execution of its scheduling process, given n processes to be scheduled on the process, how many possible different schedulings are there? N factorial. Okay.